ఎందుకంత వల్లమాలిన ప్రేమ మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీకు? అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానము, వివేకం సార్ అంటే ప్రేమ. సరే, వివేకం సార్ని అది వేరే పాయింట్. ఏది ఏమైనప్పటికీ మా కడప జిల్లా వాసి కదా, మా పులివెందుల పులిబిడ్డ కదా, అందుకని నాకు ప్రేమ. మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటానని చెప్పినాడు కాబట్టి ఎట్లయినా సరే ఏది ఏమైనప్పటికీ 30 సంవత్సరాల పాటు ఈయన అధికారంలో ఉండాలా అనేది ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయినటువంటి వ్యక్తిని. అదే కోణంలోనే ముందుకు పోతా కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా. మీ ఆశయము, మీ లక్ష్యము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అదే మీ అన్నని 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంచటం. అంతే, నో డౌట్, నో డౌట్. కానీ మీరు ఇచ్చేటువంటి కౌంటర్లు, ఎన్కౌంటర్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, వీడియోలు అయితే 3 క్షణాలు కూడా ఆయన అధికార పీఠంలో కూర్చొనిచ్చినట్లుగా ఉండవు. అంటే నేను వైసీపీ పార్టీలో నిజాల నికాల్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేనయ్యా. ఓ, అర్థమైందా? అది ఏమైనా సరే సజ్జలు మాట్లాడరు నిజాలు నిక్కచ్చిగా. ఎవరు మాట్లాడినారు? ఒకరిని చూపి మింగబెట్టేదానికి మాట్లాడతారు తప్ప ఎస్వి సుబ్బారెడ్డి మాట్లాడరు. ఎవరయ్యా ఎవరు మాట్లాడినారు? ఒక మంత్రి చెప్పు, ఒక ఎమ్మెల్యే చెప్పు, ఒక ఎమ్మెల్సీ చెప్పు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక కార్యకర్త చెప్పు. పోని ఎవరైనా సరే మాట్లాడతారా నేను మాట్లాడినట్టు? ఇది తప్పు జరిగిందంటే ఇది తప్పు జరిగింది, ఇది మంచి జరిగిందంటే ఇది మంచిగా జరిగింది చెప్తానా లేదా? అదే నేను చెప్పేది. అది ప్రజలు నన్ను బాగా ఆశీర్వదించినారు. అంటే మీ పార్టీలో, అదే మా పార్టీలో నువ్వు ఒకడు, నువ్వు నిజాలు నికార్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి సీమరాజన్న అంటారు. మరి ఇంక దానికి నేనేం చేయను.